మీడియా మిత్రులకు నమస్కారం. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జగనన్న నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలని ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసం చేసి దళిత ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు దళితులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 27 సంక్షేమ పథకాలు, వాహన రుణాలు, విదేశీ విద్యకు కూడా గౌరవ అంబేద్కర్ పేరుంటే పేరు తీసే మహానుభావుడి పేరు ఈయన జగనన్న పేరు పెట్టుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా కారు రుణాలు, ట్రాక్టర్ రుణాలు, విదేశీ విద్య, భూమి కొనుగోలు పథకం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దళితులకు గత ప్రభుత్వం చంద్రబాబు గారు 27 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 27 సంక్షేమ పథకాలు తొంగలో దొక్కి దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, క్షత్రియులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వైశ్యాస్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ముస్లిమ్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజానీకం పైన ఈరోజు రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యం జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, చాలా పతనా స్థితిలో ఉంది ఈరోజు రాష్ట్రం. నిత్యావసర ధరల ధరలు తీసుకుంటే కొనేదానికి తినలేని పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. ఈరోజు తీసుకోండి, ఉప్పు, పప్పు, మిరియాలు, చింతపండు, ఆవాలు, ధనియాలు అన్నీ కూడా కొండెక్కిపోయాయి ధరలు. పేదవాడు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, బస్సు ఛార్జీలు పెరిగాయి. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.